హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ స్కూటీని ఏ విధంగా యూస్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే సర్వీస్కి వచ్చేటప్పుడు కొంతమంది కస్టమర్స్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇదే కాదండి, ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్, తున్వాల్ కంపెనీ ఒక ఆల్ఫా లైట్ మోడల్ ఇది. సో దీని పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను, అలాగే ఫుల్ రివ్యూ ఇస్తాను. మీరు ఇదే కాదు ఏ ఎలక్ట్రిక్ స్కూటీ అయినా తీసుకోండి, రిజిస్ట్రేషన్ కావచ్చు, నాన్ రిజిస్ట్రేషన్ కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఎలక్ట్రిక్ స్కూటీ అయినా సరే, బైక్ అయినా సరే, వాటి యొక్క విధానం అయితే ఒకేలాగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒకలాగా, రిజిస్ట్రేషన్ మోడల్ ఒకలాగా అయితే ఉండదు. ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే ఒకే పద్ధతి యూజ్ అవుతుంది. సో ఎందుకంటే వాటి లోపల ఉండే సిస్టమ్ అంతా ఒకేలాగా ఉంటుందన్నమాట. వీటికి ప్రధానంగా ఉండాల్సింది మోటార్, బ్యాటరీ, కంట్రోలర్. సో ఈ మూడింటి ద్వారా అయితే వెహికల్ రన్ అవుతుంది. సో ఏ కంపెనీ వెహికల్కైనా, ఏ నాన్ కంపెనీ వెహికల్కైనా థ్రోటల్ అంటే ఎక్స్లేటర్ ఇవ్వగానే మనకు ఇచ్చే ఎంత రైజ్ ఇగ్గాము అన్న దాన్ని బట్టి కంట్రోలర్కి సిగ్నల్ వెళ్తుంది. ఆ కంట్రోలర్ నుంచి మోటార్కి అయితే సప్లై వెళ్తుందన్నమాట బ్యాటరీ నుంచి. సో జరిగే ప్రాసెసింగ్ అంతా ఒకటే. సో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇది వర్తిస్తుంది అనమాట. ముందుగా మనం ఈ వెహికల్ యొక్క 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఇది తున్వాల్ కంపెనీ యొక్క ఆల్ఫా లైట్ మోడల్. సో ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ముందర చూసినట్టయితే మనకు ఇటు సైడ్ డిఆర్ఎల్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మనకు ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రొజెక్టర్ ల్యాంపు. ఇంకా పైన చూసినట్టయితే మనకు లెఫ్ట్ రైట్ సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇంకా వెహికల్ రైట్ సైడ్ వ్యూ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, తున్వాల్ బ్రాండింగ్ స్పోర్ట్ పవర్ అంటే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎస్పెషల్లీ స్కూల్కి అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిజైన్ వెహికల్ అని చెప్పారు. తున్వాల్ ఆల్ఫా లైట్ అన్నమాట ఇది మోడల్ వచ్చేసి. సో బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా అయితే వ్యూ ఉంటుంది. రైట్ సైడ్ ఈ విధమైనట్టు వ్యూ ఉంటుంది. ఇంకా మనం మెయిన్ డాష్ బోర్డ్ చూసినట్టయితే సో ఈ విధంగా ఇక్కడ సింబల్స్ అయితే కనిపించాయి కదా, మోటార్, థ్రోటల్, ఐ సింబల్, క్రూజ్ కంట్రోల్, పీ సింబల్, డి సింబల్. సో వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటో కూడా మనం లాస్ట్లో తెలుసుకుందాం. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, అలాగే హైలో బీమ్ స్విచ్ ఇచ్చారు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇచ్చారు, కింద హార్న్ స్విచ్ ఇచ్చారు. ఇంకా కింద చూసినట్టయితే మనకి ఇక్కడ మొబైల్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది, మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ కూడా ఉంది. సో రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర చూసినట్టయితే ఇటు సైడ్ ఒక మిర్రర్ ఇచ్చారు, అలాగే ఇది థ్రోటల్ అనమాట. సో థ్రోటల్ ఇచ్చారు, థ్రోటల్ కింద ఆన్ ఆఫ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇది లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇంక ఇది వచ్చేసి 1 to 3 స్పీడ్ మోడ్ అనమాట, స్పీడ్ మోడ్ స్విచ్ ఇచ్చారు. ఇవి సింపుల్గా ఉన్నాయి. సో మనం మెయిన్ టాపిక్ వచ్చినట్టయితే చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం ఏంటి అంటే, కస్టమర్స్ బ్రేకు మామూలుగా పెట్రోల్ వెహికల్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే క్లచ్ ఈ విధంగా పట్టుకొని ఎక్స్లేటర్ అనేది ఇస్తారు. సో అప్పుడు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో అలా జరగదు. ఇక్కడ చూడండి బ్రేక్ కొద్దిగా ఆపరేట్ చేస్తున్నాను, మనకి ఇక్కడ సింబల్ అయితే వస్తుంది అనమాట. ఇందుకు గల ప్రధాన కారణం ఏంటంటే, బ్రేక్ ఎప్పుడైతే మనం కొద్దిగా ఇలా అంటామో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్ అనేది ఆన్ అవుతుందన్నమాట. సో ఈ సెన్సార్ సింబల్ ఆన్ అయినప్పుడు మనం బ్రేక్ అప్లై చేసినాం అనేసి కంట్రోలర్కి సిగ్నల్ వెళ్ళడంతో కంట్రోలర్ బ్యాటరీ నుంచి ఏదైతే సప్లై మోటార్కి వెళ్ళాలో ఆ మోటార్ యొక్క సప్లైని కంట్రోలర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. ఎప్పుడు బ్రేక్ ఆపరేట్ చేసినప్పుడు ఇక్కడ ఐ సింబల్ వస్తుంది కదా, బ్రేక్ సింబల్. సో ఈ సింబల్ వచ్చినప్పుడు ఏంటంటే, ఒరే బ్రేక్ అప్లై చేసినారా కంట్రోలరు, బ్యాటరీ నుంచి వెళ్ళే సప్లైని కట్ చేయరా అని చెప్పి కంట్రోలరు కమాండ్ చేయడంతో సో బ్యాటరీ నుంచి మోటార్కి వెళ్ళే సప్లై అనేది కట్ అవుతుంది. అప్పుడేంటి, బ్రేక్ అప్లై చేసి థ్రోటల్ ఇచ్చినా వెహికల్ మూవ్ అవ్వదు.
సో వెహికల్ మూవ్ అవ్వాలంటే మీరు లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ బ్రేక్ని పూర్తి రిలీజ్ చేయండి. రిలీజ్ చేసినప్పుడు ఎక్సలేట్ ఇస్తే మాత్రం వెహికల్ మూవ్ అవుతుంది. కొంతమంది టర్నింగ్లో ఇట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటారు. సో అప్పుడు ఎక్సలేట్ ఇస్తే మూవ్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సలేట్ ఇచ్చిన తర్వాత థ్రోటల్ ఇస్తే మాత్రం వెహికల్ మూవ్ అవుతుంది. ఇటు చూడండి, బ్రేక్ అప్లై చేసా, థ్రోటల్ ఇచ్చిన, పోయిందా? పోలే. ఇంకొంతమంది ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్తో బ్రేక్ ఇలా పట్టుకొని ఉంటారు, థ్రోటల్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చిన వెంటనే సడన్ పికప్ వస్తుంది. చూడండి, సడన్గా వచ్చింది. సో అలా రాకూడదు. అలా రాకూడదు అంటే మీరు ఏం చేయాలి? ఎక్సలేటర్ వదిలేయండి. బ్రేక్ పట్టుకుంటారు కదా, బ్రేక్ని వదిలేసిన తర్వాత ఎక్సలేట్ ఇవ్వండి, వెహికల్ మూవ్ అవుతుంది. అంతేగాని మీరేం చేస్తున్నారంటే కొంతమంది వచ్చేసి ఎక్సలేటర్ పట్టుకుంటారు, మూవ్ అవ్వలేదు అని చెప్పి బ్రేక్ని సడన్గా వదిలేస్తారు. చూడండి, సడన్గా 17 నుంచి పికప్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం థ్రోటల్ అనేది 17 కిలోమీటర్ స్పీడ్లోకి లాగి పెట్టుకొని సడన్గా బ్రేక్ వదలంగానే అది ఒక్కసారిగా పికప్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, హ్యాండిల్ కంట్రోల్ చేయలేక కింద పడే అవకాశం ఉంటుంది. లేదంటే కాల్ సపోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము, ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎక్సలేటర్ ఇచ్చిన తర్వాత బ్రేక్ వదలకండి. ఫస్ట్ ఎక్సలేటర్ అస్సలు ఇవ్వకండి, థ్రోటల్ ఇవ్వకుండా వదిలేయండి. బ్రేక్స్ పట్టుకుంటారు కదా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, బ్రేక్ వదిలిన తర్వాత మాత్రమే ఎక్సలేటర్ని ఇలా లాగండి, వెహికల్ మూవ్ అవుతుంది. ఇంకా సెకండ్, టర్నింగ్లప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎక్సలేటర్ ఇస్తే మూవ్ కాదండి. తిప్పుకునేటప్పుడు కొంతమంది బ్రేక్ పట్టుకొని తిప్పుకుంటూ అంటారు, సడన్గా మూవ్ కావాలని అంటారు, కానీ మూవ్ అవ్వదు. మీరు తిప్పేది అయిపోయాక బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్సలేటర్ ఇస్తే మాత్రమే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనకు తున్వాల్ కంపెనీలో ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా బ్రేక్ సింబల్ అనేది ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్సలేట్ ఇచ్చినా మూవ్ కాదు, బ్రేక్ పట్టి వదిలినా మూవ్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్ అయిందనమాట. అంటే వెహికల్ ఆన్లో ఉన్నప్పటికి కూడా ఇగ్నిషన్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో మూవ్ అవ్వాలంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎక్సలేట్ ఇస్తే మాత్రం వెహికల్ మూవ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ బ్రేక్ సెన్సార్ తీసేసాము. ఓకే, వెహికల్ రన్నింగ్లో ఉంది. ఎక్సలేటర్ పట్టుకుంటే బ్యాటరీ నుండి మోటార్కి సప్లై అనేది వెళ్తుంది. సో సెన్సార్స్ ఉండడం వల్ల బ్రేక్ అప్లై చేసిన వెంటనే చూడండి బ్రేక్ సింబల్ ఆన్ అయింది. అంటే మన థ్రోటల్ ఇచ్చే ఉంది కానీ సింబల్ అయితే ఆన్ అయింది. ఎందుకు? బ్రేక్ అప్లై చేస్తాం కాబట్టి. ఇవి చూడండి, ఎక్సలేటర్ అస్సలు కదిలేను, జస్ట్ బ్రేక్ రిలీజ్ చేస్తా. సడన్గా 20 నుంచి స్టార్ట్ అయింది, బ్రేక్ అప్లై చేస్తున్నాం, వెంటనే సప్లై అనేది ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదన్నా హఠాత్తుగా ఎదురొచ్చినా కంట్రోల్ తప్పినా మనం బ్రేక్ అనేది అప్లై చేస్తే థ్రోటల్ ఈ విధంగా ఎక్సలేటర్ ఇలాగే పట్టుకొని ఉన్నాం, బట్ సప్లై అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. బ్యాటరీ నుండి మోటార్కి వెళ్ళే సప్లై. అలా కాకుండా సెన్సార్లు తీసేపిచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇక్కడ సెన్సార్ అనేది ఆన్ అవ్వదు. సో మనం థ్రోటల్ ఇచ్చే ఉంటాం, ఇందులో నుంచి సప్లై అనేది బ్యాటరీ నుండి మోటార్కి వెళ్తూనే ఉంటుంది. కానీ మనం బ్రేక్ అప్లై చేయడం వల్ల బ్రేక్ అనేది ఏం చేస్తుంది, టైర్ తిరగకుండా చేస్తుంది. సో బ్రేక్ అప్లై చేసిన టైర్ తిరగకుండా ఉంటుంది కాబట్టి ఒక పక్క సప్లై వెళ్తూ ఉంటుంది, ఇంకో పక్క బ్రేక్ అప్లై చేసినప్పుడు సప్లై వచ్చినప్పుడు ఏమవుతుంది, మోటార్ అనేది రొటేషన్ అవ్వాలి. సో మనం ఎక్సలేట్ ఇచ్చినప్పుడు మోటార్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో మనం బ్రేక్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఒక పక్క సప్లై ఉంటుంది, ఇంకో పక్క బ్రేక్ అప్లై చేయడం వల్ల మోటార్ అనేది తిరగదు. ఎందుకు తిరగదంటే మనం బ్రేక్ అప్లై చేసాం కాబట్టి స్లో అవుతుంది. యాక్చువల్గా సప్లై వెళ్తే ఇది డీసీ మోటార్ కదా, బిఎల్డిసి హబ్ మోటార్ అంటారు వీటిని. సో సప్లై వస్తే దీని పని ఏంటి, వీల్ అనేది తిప్పడమే దీని పని. సో అటువంటప్పుడు మనం బ్రేక్ అనేది అప్లై చేస్తే మోటార్ అనేది తిరగదు, ఆగుతుంది. ఒక పక్క ఇందులోకి సప్లై వచ్చి ఉంటుంది, ఇంకో పక్క బ్రేక్ అప్లై చేస్తుంటాం. ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి కాయిల్, మన లక్ ఏంటంటే ప్రతి వెహికల్లోనూ ప్యూర్ కాపర్ వాడుతున్నారు. సో అందుకని మోటార్ వైండింగ్ అనేది కాలిపోదు. బట్ వీళ్ళకి సప్లై వచ్చినప్పుడు వీల్ తిరుక్కోకుండా మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు వీల్ ఆగిపోవడంతో మోటార్లోకి వచ్చినటువంటి సప్లై ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. సో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న కాయిల్ హీట్ అవుతుంది. అలా హీట్ అయినప్పుడు ఏమవుతుంది, ఏ ప్యూర్ కాపర్ అయినా సరే ఏదైనా సరే దానిపైన కోటింగ్ అనేది పోతుంది ఓవర్ హీట్కి. సో పోయినప్పుడు ఏమవుతుందంటే
వైరు షార్ట్ అవుతుంది. షార్ట్ అయినప్పుడు మోటార్ అనేది కాలిపోతుంది. సో నువ్వు తీసేసిన ఒక చిన్న సెన్సర్ వల్ల మోటార్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ సెన్సార్స్ని అయితే అస్సలు రిమూవ్ చేయకండి. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రేక్ సెన్సార్ వైర్ ఎప్పుడైతే మీరు తీసేపిస్తారో మోటార్ కాలిపోయే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మోటార్ కంటే ఇందులో ఉన్నటువంటి కంట్రోలర్, అంటే ఈ వెహికల్ కదండి, నార్మల్గా కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, సో వాటి కంట్రోలర్లో ఉన్నటువంటి కెపాసిటర్స్ కావచ్చు, రిజిస్టర్స్ కావచ్చు, లేదా ఐసీస్ కావచ్చు, మోస్ఫెట్స్ కావచ్చు, అది వీక్ అయితే కంట్రోలర్ ఎత్తిపోతుంది. మోటార్ పోకపోతే కంట్రోలర్ అనేది పోతుంది. సో కంట్రోలర్ పోయినా మోటార్ పైన నష్టపోయేది ఎవరంటే కస్టమర్గా ఎవరైతే ఆ సెన్సార్స్ తీసేపించుకున్నారో వాళ్ళు నష్టపోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని వెహికల్స్లో సెన్సార్ ఫెయిల్యూర్ అవుతాయి. కొన్ని వెహికల్లో సెన్సార్స్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ సెన్సార్ సింబల్ అనేది ఆన్ అవ్వదు. సో బ్రేక్ అప్లై చేసినప్పుడు సెన్సార్ సింబల్ అనేది ఆన్ అవ్వదు. సో ఆన్ అవ్వకపోవడం వల్ల కూడా సెన్సార్ పోయింది కాబట్టి మనం బ్రేక్ అప్లై చేసిన మోటార్కి సప్లై అనేది వెళ్తూనే ఉంటుంది. సో అప్పుడు కూడా మోటార్ కావచ్చు లేదా కంట్రోలర్ కావచ్చు పోయే అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి తప్పులు చేయకండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది వెహికల్స్ ఈ విధంగా ఎండలో వదిలేస్తారు. బాగా ఎండాకాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటికి కూడా ఇప్పుడే సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఎండకు వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, ఎండ వేడి అనేది ఈ సీట్ కింద కంట్రోలర్ ఉంటుందండి. ప్రతి వెహికల్కి సీట్ కింద బ్యాక్ సైడ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ మోడల్ కావచ్చు, నాన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, బ్రాండెడ్ కంపెనీ కావచ్చు, చైనా అసెంబుల్ కావచ్చు, ఏ వెహికల్కైనా సరే సీట్ కింద కంట్రోలర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఎండ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ హీట్ అవుతుంది. కంట్రోలర్ ఎప్పుడైతే ఓవర్ హీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతాయి. కాబట్టి మనకు సీట్ కింద ఎంసీబీ ఉంటుంది. ప్రతి వెహికల్లోనే ఎంసీబీ ఉంటుంది. సో ఎండకి ఎక్కువ వదిలినప్పుడు ఓవర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంసీబీ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఎంసీబీ ఆఫ్ అయినప్పుడు మనం ఆన్ చేసినా ఆన్ అవ్వదు వెహికల్, ఎందుకంటే ఎంసీబీ ఆఫ్ అయిపోయింది. చాలామంది ఆఫ్ అయిపోయిందని చెప్పి టెన్షన్ పడుతుంటారు. మీరు అటువంటి టెన్షన్ పడకండి. జస్ట్ రిలాక్స్గా సీట్ ఓపెన్ చేయండి, కంట్రోలర్ ఆఫ్ అయి ఉంటుంది, ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత కీ ఆన్ చేసి చెక్ చేయండి. ఖచ్చితంగా వెహికల్ అనేది ఆన్ అవుతుంది. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.